తల ఉబ్బిపోవచ్చు. అది చాలా ప్రమాదం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. జాగ్రత్త. బాధపడేవాని దినములన్నీ శ్రమకరములు. సంతోషహృదయునికి నిత్యము విందు కలుగుతుంది. నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండుట కంటే యెహోవాయందలి భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉండడం మేలు. పగవాని ఇంట శ్రేష్టమైన మాంసాహారం తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనం తినటం మేలు. ఈ వచనంలో మీకు దానియేలు కనిపించటం లేదు? దానియేలు మంచి యువదశలో ఉన్నప్పుడు బబులోనుకు బానిసగా చెరగొనిపోబడ్డాడు. దానియేలు మహామేధావి, జ్ఞాని. బబులోను రాజు దానియేలును ఉత్తమ రాజకీయోద్యోగానికి సిద్ధపరుస్తున్నాడు. బబులోను జ్ఞానులందరికంటే దానియేలుకు ఎక్కువ జ్ఞానం ఉంది. దానియేలు రాజుగారి భోజనాన్ని తినటానికి నిరాకరించాడు. యూదుల ధర్మశాస్త్రం ప్రకారం తినకూడని మాంసాహారం రాజుగారి వద్ద నుండి దానియేలుకు పంపబడింది. అది నేను తినను అన్నాడు దానియేలు. ఆకుకూరల భోజనం, శాకాహారం మాత్రమే తిన్నాడు. ఎందుకని? దానియేలు భోజన విషయంలో కూడా దేవుని ఆజ్ఞను పాటించాడు. అతడు దైవసేవకుడు. అందుచేత ప్రతి విషయంలో దేవుని మాట చొప్పున ప్రవర్తిస్తాడు. అందుకే దానియేలును దేవుడెంతో హెచ్చించాడు. దానియేలు నెబుకద్నెజరుకు ప్రధానమంత్రి అయ్యాడు. నెబుకద్నెజరు అంటే ఎవరనుకున్నారు? ప్రపంచ విజేత. బబులోను రాజ్యం అంతరించింది. ఆ తరువాత పారసీక రాజ్యం వచ్చింది. అప్పుడు కూడా దానియేలు ప్రధానమంత్రి పదవిలో కొనసాగాడు. కోరెషు రాజ్యానికి వచ్చినప్పుడు దానియేలే ప్రధానమంత్రి. దానియేలును దేవుడెంతో ఆశీర్వదించాడు, ఘనపరిచాడు. 18వ వచనం, కోపోద్రేకి అయినవాడు కలహము రేపుతాడు, దీర్ఘశాంతము గలవాడు వివాదమును అణిచివేస్తాడు. అవును, మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుంది, నొప్పించే మాట కోపాన్ని రేపుతుంది. అయితే దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు కొంతమందికి కోపం వస్తుంది. యేసు ప్రభువు దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు దుర్మార్గులు ఆయన్ను ముట్టడించారు. పాపాన్ని ప్రేమించేవారు దేవుని వాక్యాన్ని ప్రేమించరు, దేవుణ్ణి ప్రేమించరు. వెలుగును చూచినప్పుడు ఎలుకలు పరిగెత్తి కన్నాలలోకి దూరుతాయి, పక్షులు పాటలు పాడుతాయి. శిలువ కొందరికి అభ్యంతరమే అయినా ప్రకటించాలి, తప్పదు. సోమరి మార్గం ముళ్ల కంచే, యథార్థవంతుల త్రోవ రాజమార్గం. మనది రాజమార్గం. మనము సోమరులము కాము. మన మార్గం ముళ్ల కంచె కాదు. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెడతాడు. బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరిస్తాడు. తండ్రి తన కుమారుడు జ్ఞాని అని ప్రశంసలను అందుకున్నప్పుడు పుత్రోత్సాహం చెందుతాడు.